గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. హౌ ఆర్ యూ రా? ఎలా ఉన్నారు అందరూ? సో హౌ వాజ్ యువర్ కౌన్సిలింగ్ ఇస్ గోయింగ్ ఆన్? సో కొంచెం డిలే అయింది, బట్ చేద్దాం. ఇవాటి నుంచి డైలీ వన్ లైవ్ చేద్దాం. మెయిన్ వెబ్ ఆప్షన్స్ ఈజ్ అ మెయిన్ థింగ్. సో చాలా రోజులు అయిందిరా నాన్న, కొంచెం పర్సనల్ వర్క్స్ తోటి బిజీగా ఉండటం వల్ల అసలు మీకు లైవ్లు చేయలేకపోతున్నాను. బట్ లెట్ అస్ గో. క్రూషల్ టైంలో ఉన్నాం కదా. సో ఆల్రెడీ పోస్టింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఫ్రమ్ అవర్ సైడ్. ఐ థింక్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అవన్నీ రిక్వైరీ అన్నీ పెట్టుకోమని చెప్పాను. సో ఆల్రెడీ ఎంతమంది మీరు ఆల్రెడీ కౌన్సిలింగ్ ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్ చేశారనన్న? లైక్ స్లాట్ బుక్ చేసుకోవటం, పేమెంట్ చేయటం, ఇవన్నీ ఆల్రెడీ చాలామంది చేసినట్టున్నారు కదా. కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్? ఎస్ సునీత, motive now, anything else? Right, let me go with step by step process. చాలా స్టెప్స్ ఉన్నాయి. సో కొంచెం డైలీ లైవ్ చేద్దాం. కొంచెం మెయిన్ థింగ్ ఈజ్ బిగ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఎస్పెషల్లీ దోస్ హూ గాట్ అబోవ్ 20,000-30,000 ర్యాంక్ అబోవ్ వచ్చిన వాళ్ళకి ఈ లైవ్స్ చాలా 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 బెనిఫిట్ అవుతాయి. సో కాబట్టి దోస్ హూ గాట్ కొంచెం బిగ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కంగారు పడొద్దు, ట్రై చేద్దాం అవర్ బెస్ట్ వే టు గెట్ ఇన్ టు ద బెస్ట్ క్యాంపస్. ఓకే మై డియర్. సో షల్ ఐ స్టార్ట్ టుడేస్ లైవ్? అండ్ ఈ పాసిబుల్ రన్ అన్న, చాలా రోజులు అయింది కదా లైవ్ చేయక. సో ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్ వెరీ ఫ్యూ స్టూడెంట్స్ కేమ్ ఫర్ ద లైవ్. ఒక్కసారి కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి రా. ప్రణీత్ యాదవ్, మహేష్ మౌండకర్, రిషి, please do share this link with all your friends. Therefore let them also come into the live. Shall I start? This is a very important thing my dear. TSM set, of course APM set also same untundra nana. Step by step process. కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ప్రతి స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ లైవ్ తోటి. మన స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ డీటెయిల్స్ పట్టుకొని నేనే వాడిని డైరెక్ట్గా అప్లై చేస్తూ ఉన్నాను. సో లెట్ us గో విత్ దాట్. రైట్ మై డియర్. అండ్ ద పాయింట్ ఈజ్ హియర్, కొన్ని సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోవాలి. కొంతమంది ఇబ్బంది పడుతున్నట్టున్నారు. సో అది కూడా నేను మీకు లైవ్లో చూపిస్తాను. రైట్. సో లెట్ us స్టార్ట్ టుడేస్ సెషన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ రిక్వైర్డ్? జాగ్రత్తగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అసలు ఫస్ట్ ఫేజ్లో మనకు కావాల్సిన మెయిన్ ఏమేమి చూసుకోవాలి అనేది చాలా 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 ఇంపార్టెంట్ మై డియర్. సో కాబట్టి ఈ పాయింట్స్ మీరు ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలరా, లేకపోతే అనవసరంగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది మై డియర్. ఓకే. సో లెట్ us లుక్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ థింగ్ ఏం కావాలి మనకి? దట్ ఈస్ సింప్లీ వాట్? ఆన్లైన్ ఫైలింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్, టైమ్ టు అటెండ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో టైం ఉంది, కంగారు లేదు. అర్థమైందా? ఇంకా టైం ఉంది. ఒకవేళ సర్టిఫికేట్లు కానీ అలాంటివి ఇంకా మీరు కొంతమంది తెచ్చుకోకపోతే దిస్ ఈజ్ ద టైమ్ మై డియర్ వేర్ యూ కెన్ గెట్ కంప్లీట్ డీటెయిల్స్. తెచ్చుకోండి, ఇంకా టైం ఉందిరనన్నా. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి అంటే మన దగ్గర ఉండవలసిన బేసిక్ థింగ్స్ ఇవిరా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏమేమి ఉండాలి. మనం ఒకవేళ ఆన్లైన్లో గనక ఫిల్ చేద్దాము అనుకుంటే మన దగ్గర ఉండవలసినవి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండాలంట? జాగ్రత్తగా ఒకసారి ఆ లిస్టు దగ్గర పెట్టుకోండి. ఎవరైతే ఇంకా చేయలేదో ప్లీజ్ డూ ఫోకస్ ఆన్ దిస్ మై డియర్. కెన్ యూ లుక్ ఎట్ దిస్ థింగ్? ఆ లిస్టు కనపడుతుందా మీ అందరికీ? సో ఇందులో ఉన్న లిస్ట్లో ఉన్నవన్నీ వన్ బై వన్ ఉన్నాయో లేదో టిక్ పెట్టుకోవాలరా నాన్న. చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ మై డియర్. అది గనక మన దగ్గర సరిగ్గా లిస్ట్ లేదు అంటే చాలా ఇబ్బంది పడతాం మనం. రైట్. ఇవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ఏమేమి ఉండాలన్నాడు? టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డు ఉండాలి,
ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్ షీట్ ఉండాలి, క్లాస్ 6 టు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఉండాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అంటారు, అండ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ రాదు కాబట్టి నాన్న మీకు చిన్న ఏమంటారు నెట్లో దొరుకుద్ది, డౌన్లోడ్ చేసుకుని అది తీసుకొని వెళ్ళొచ్చు. దాన్ని ఏమంటారంటే డూప్లికేట్ సర్టిఫికేట్ అంటే ఒరిజినల్ ఇంకా రాదు, సో ఉన్నదాన్ని తీసుకెళ్ళొచ్చు, డమ్మీ సర్టిఫికేట్ అనొచ్చు మనం. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ ద guardians or parents, caste certificate issued by the concerned authority, residence certificate of either of the parents in Telangana for 10 years in case of non-local candidates. ఇవన్నీ లిస్ట్ ఉండాలిరా, ఇవి ఉండాలి ఫస్ట్. ఉన్నాయా లేదా? ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇఫ్ యు ఆర్ లిజనింగ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మన దగ్గర ఉండాలి. ఉన్న తర్వాత మనం చేయాల్సింది ఏంటో చెప్తాను. ఉన్న తర్వాత ఇంక నేను లైవ్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు ద లైవ్ రన్ అన్న. సో ద ఫస్ట్ వన్ ఈజ్ అసలు లైవ్ ఎక్కడికి వెళ్ళాలి. సో గూగుల్లో చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. చెక్ ఇట్ డియర్. స్క్రీన్ క్లియర్గా ఉందో లేదో ఒకసారి చెప్పండి నాకు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. No, it's not appearing. Alright. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళామో జాగ్రత్తగా చూడండి. అక్కడ ఉన్న వెబ్సైట్ చూడండి రానన్న, tsmset.nic.in. గో టు దట్ వెబ్సైట్ ఫస్ట్ డియర్. ఆర్ ఏబుల్ టు సీ దట్ వెబ్సైట్? ఇదిగో ఇక్కడ పైన కనపడుతుంది, జాగ్రత్తగా చూడండి, నేను మార్క్ చేశాను. రైట్, tsmset.nic.in వెళ్ళిన తర్వాత కింద మీకు క్లియర్గా కింద మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండేది చూడండి, TSMSET. గో విత్ మనం ఇందాక అనుకున్న పాయింట్స్లో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్లాట్ బుకింగ్. లెట్ మీ గో టు స్లాట్ బుకింగ్. స్లాట్ బుక్ చేసుకోవాలి అంటే మనకి ముందు ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ప్రాసెసింగ్ ఫీ టు బి పెయిడ్. అంటే ముందు ఇంత అమౌంట్ పే చేస్తేనే నేను లోపలికి అలౌ చేస్తాడంటారా బాబు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో లెట్ us గో విత్ దిస్ థింగ్, ప్రాసెసింగ్ ఫీ. ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలో క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూసుకోండి. ఎవరెవరు ఎంత పే చేయాలి. 1200 రూపీస్ ఎవరికి రా బాబు ఇది? ఓసీ బీసీ. 600 రూపీస్ ఎస్సీ ఎస్టీ కెన్ బి పెయిడ్ బై ద క్యాండిడేట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్. ఆ స్టేట్మెంట్ జాగ్రత్త చదవాలి. డెబిట్ కార్డ్ త్రూ నెట్ బ్యాంకింగ్ టిల్ జూలై 5th వరకు ఉంది ప్రాసెస్ చేసుకోవడానికి. సో అంతవరకు వెయిట్ చేయొద్దు, కానీ ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఏమన్నాడు, హౌ టు పే ప్రాసెసింగ్ ఫీ. Enter TSMSET hall ticket number and TSMSET registration number as printed on the hall ticket and date of birth and image value. Click on the pay. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేయాలి. మరి ఫిల్ చేద్దామా? 1 by 1 ఎంటర్ అవునా నేను మరి ఇంకా. సో మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి నన్ను. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా, లైవ్లో చూపిస్తున్నా మీకు. ఓకే, సో జస్ట్ ఏ మినిట్ రన్, నేను మొత్తం మీకు లైవ్లో చూపిస్తాను ఇప్పుడు. అన్నీ రెడీగా పెట్టుకున్నారు కదా? రిజిస్ట్రేషన్ నెంబర్ అనేసి మీకు ఇది ఎక్కడ దొరుకుతుందంటారు నాన్న, మీరు ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తుంటారు కదరా,
ఆ ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఒకటి వచ్చి ఉంటుంది, అక్కడ ఉంటుంది అది. ఫస్ట్ హాల్ టికెట్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ ఈజ్ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి, 2326 సి, క్యాపిటల్ సీరా. కొంచెం ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా, ఎలా ఉందో అలా. 02080 మీ హాల్ టికెట్ నెంబర్ మీకు గుర్తుండి ఉంటుంది. నెక్స్ట్ గో టు వాట్, రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నాడు. అది మీకు ఎక్కడ ఉంటుందని చెప్పాను, మీ ఎంసెట్ మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఒక హాల్ టికెట్ ఇచ్చినప్పుడు ఆ సిబిటి టెస్ట్ అని మీ దగ్గర ఉంటుంది. అది ఆల్రెడీ కంగారేం పడద్దు, ఉంటుంది. అది ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకోండి. A131563463 రైట్ మై డియర్. ఇది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే DDMMYYY అంటే ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత ఇయర్. సో 21, లెట్ మీ ఎంటర్ హియర్, 21// /09/2004 ఎంటర్ ద. మరి ఇంకేమైనా మిస్టేక్ చేసాం, ఏం చేయలే కదా. లెట్ మీ ట్రై. ఎస్, ఇదిగో ఇలా డిస్ప్లే అవుతుందంట. చెక్ చేసుకోండి అన్న. ఇంతవరకు అసలు ముందు ఏమేం కనపడుతుందో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్ మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏం కనపడుతున్నాయో చూడండి. 10+2 హాల్ టికెట్ నెంబర్ అంటే ఏంటో తెలుసా? 10+2 హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, నీ రిజిస్ట్రేషన్ నెంబర్, నీకు వచ్చిన ర్యాంక్. మార్చగలుగుతామా? ఇప్పుడు మార్చలేం కదా, కాబట్టి అయిపోయింది. సో ఫాదర్ నేమ్, ఇవన్నీ నీకు ఎక్కడి నుండి వస్తాయో తెలుసా? ఇదంతా నీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉందే, ఇదిగో 10+2 హాల్ టికెట్, అవన్నీ అక్కడ వాళ్ళు తీసేసుకుంటారు ఆటోమేటిక్గా. నీకు ర్యాంక్ ఇచ్చేటప్పుడే వీళ్ళకి ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నౌ లుక్ ఎట్ దిస్ NCC. ఎన్ అంటే ఏంటో తెలుసా? నాట్ ఎలిజిబుల్. ఎస్ అంటే వై ఉంటుంది. స్పోర్ట్స్, క్యాపిటల్ అండ్ PH ఇవన్నీ లేవు కాబట్టి నో ఇష్యూ. నౌ గో టు ద నెక్స్ట్ థింగ్ రనన్న. క్యాస్ట్ ఒకసారి సెట్ చేసుకోండి. నిన్న నాకు ఒక పాప ఫోన్ చేసింది, ఏమని? సార్ నా క్యాస్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, నేనేమో ST సార్, నాకేమి ఇక్కడ OC అని కనపడుతుంది. సో జాగ్రత్త, ఆ క్యాస్ట్లు అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను కిందకి వెళ్తున్నా, కొంచెం కిందకి వెళ్తా, ఒకేసారి మొత్తం కాకుండా. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ థింగ్ వాట్ వీ కెన్ సీ రనన్న. ఇక్కడ కావాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్. మై డియర్, ఇవన్నీ నీ దగ్గర లిస్ట్ ఉండాలి. రో జాగ్రత్తగా చూడండి లిస్ట్ ఏం కనపడుతుందో. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబర్, నీ మొబైల్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, EWS సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, ఈమెయిల్ ID. ఈ 6 నీ దగ్గర ఉన్నాయో లేదో, లేకపోతే ఇప్పుడే రాసి పెట్టుకో పక్కన. పోయేది ఏం లేదు, రేపు పొద్దునైనా అప్లై చేసుకోవచ్చు, ఇప్పుడే అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. మై డియర్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అరే నాన్న, నేను ఇంత కష్టపడి లైవ్ చేస్తున్నాను మీకోసం. ఇఫ్ యూ రియల్లీ ఫాలోయింగ్ దిస్, అండ్ ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ రన్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఎవడు లైవ్ చేయడు. అందరు చాలామంది నేనేం చూస్తుంటానంటే వాళ్ళు అక్కడ ఇక్కడ ఏవో కాపీ పేస్ట్లు ఏవో చేస్తున్నారు. బట్ ఐఎమ్ డైరెక్ట్లీ అప్లయింగ్ వన్ స్టూడెంట్, రైట్ రా. సో కాబట్టి కొంచెం జాగ్రత్త. షల్ ఐ మూవ్ ద నెక్స్ట్ వన్ డయర్? సో ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ ఏం కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కావాలి. సో లుక్ ఎట్ దిస్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. సార్ ఇది ఎక్కడ వస్తుంది సార్? ఎవరిస్తారు సార్? ఎవరిస్తారా క్యాస్ట్ సర్టిఫికేట్ నీకు? ఇవన్నీ మీకు మీ సేవలో దొరుకుతాయి. క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇవన్నీ మీ సేవలో దొరుకుతాయిరనన్న. ఇవన్నీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రొసీడ్ అవ్వాలి, రైట్. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి
మీ సేవలో నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే యూ విల్ గెట్ సమ్ నెంబర్ లైక్ సిఎన్ఎన్ అని మొదలవుతుంది రా నాన్న. ఒక నిమిషం నేను చూపిస్తాను మీకు. ఒక ఎలా చూసుకోవాలో మీకు తెలియదు, అది పెద్ద ప్రాబ్లం మీతోటి. అప్లికేషన్ నెంబర్ అని రైట్ సైడ్ కార్నర్లో మీ సేవ దానిలో ఒక లోగో లాగా ఉంటుంది రా నాన్న, 3D లోగో. ఆ లోగో పక్కన ఉంటుంది అప్లికేషన్ నెంబర్ అని. ఓకేనా? సో లెట్ మీ ఎంటర్ దట్. ఇదిగో ఇలా ఉంటుంది రైట్ సైడ్ కార్నర్. అసలు ఆ ఇమేజ్ కూడా మీకు చూపిస్తే అయిపోయేది. ఆ ఇమేజ్ మీకు చూపిస్తే ఇది డిస్టర్బ్ అవుద్దేమో. ఓకే, నో ప్రాబ్లం. మీ దగ్గర ముందు మీ సేవ నుంచి ఏమేం సర్టిఫికేట్లు తెచ్చుకోవచ్చు? గెట్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ మీ సేవ. రైట్, వచ్చిన తర్వాత అక్కడ ఏం అడుగుతున్నాడు? సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్. ఇదిగో ఇలా ఉంది, అది CND 02160 555 8030. ఓకేనా? రైట్ రనన్నా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, అది కూడా ఎక్కడ వస్తుందని చెప్పాను? దట్ ఆల్సో విల్ కమ్ ఫ్రమ్ మీ సేవే. ఇవన్నీ మీ సేవలో దొరుకుతాయి. అది కూడా అంతేనన్నా, రైట్ సైడ్ ఒక లోగో లాగా ఉంటుంది లేదా స్కానర్ కాపీ లాగా ఉంటుంది. సో ఆ స్కానర్ కాపీ నుంచి నువ్వు డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ రైటింగ్ దాట్. ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చెప్పనా? అక్కడ నెంబర్లు ఉంటాయి రా, 1 అని. ఆ 1ని ఐ లాగా ట్రీట్ చేసి కనుక మనం టైప్ చేస్తే మనకి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త, 1 వేరు ఐ వేరు. సో లెట్ us సపోజ్ జనరల్లీ ఇవన్నీ ఫస్ట్ ఇంగ్లీష్ లెటర్స్ తోటి మొదలవుతాయి రా నాన్న. సో ఐ క్యాపిటల్, ఇది IC. సో గో విత్ ద క్యాపిటల్, ఎవ్రీథింగ్ ఈజ్ క్యాపిటల్ ఉంది. IC 02233 808405. బాబు అది 1 అయ్యారా? ఒరిజినల్ది ఎక్కడుంది? ఒరిజినల్ ఎక్కడుంది? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జనరల్లీ దే విల్ స్టార్ట్ విత్ ద లెటర్స్ రానన్న. అదే లెటర్స్ అంటే ABCD లెటర్స్తో మొదలు పెడతారు. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు. నెక్స్ట్ యూ హ్యావ్ టు గో టు ఆధార్ కార్డ్. ఇదేముంది, అందరికి తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి చేస్తున్నారుగా మీరు. గో టు ఆధార్ కార్డ్ థింగ్. సో ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది 337103595868. రైట్, ఇంతవరకు అందరికి అర్థమైనట్టేనా? డియర్ స్టూడెంట్స్, ఫాలో అవుతున్నారా? Are you following what I am doing? Then EWS application number. ఇప్పుడు ఆల్రెడీ క్యాస్ట్ ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఉంటేనే అప్లై రాయండి. జనరల్గా ఇవ్వడం అనుకుంటా కదా, ఇచ్చిందా నీకు? సో EWS అది మీకు ఏ రిజర్వేషన్ లేకపోయినప్పుడు మీరు అప్లై చేసుకుంటే డెఫినెట్గా వచ్చి ఉంటుంది. బట్ ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు అది అయిపోయింది, EWS లేదు. దెన్ మూవ్ టు మొబైల్ నెంబర్. సో లుక్ ఎట్ ద మొబైల్ నెంబర్ అండ్ నీ మొబైల్ నెంబర్లు ఏవో ఉంటాయి కదా, ఎంటర్ చేయండి. 6305048089 అంట. సరే, దెన్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి జనరల్గా స్మాల్ లెటర్స్ చేసినా క్యాపిటల్ లెటర్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు.
బట్ ఓకే, చూసుకో, జాగ్రత్తగా చేయండి. జనరల్గా స్మాలే చేస్తుంటారు అందరూ, బట్ ఓకే, నో ఇష్యూ. ఏంటిదిరా బాబు ఇది? MOKLAనా? @gmail. రైట్. ఇవన్నీ కరెక్టో కాదో నువ్వు ఎక్కడ చెక్ చేసుకోవాలంటారు నాన్న, ఇక్కడ చెక్ చేసుకుని ఎస్ ఐ ఆమ్ డిక్లేరింగ్ ఐ రెడ్ ద అబోవ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అండర్స్టూడ్ ద ప్రాసెస్ అని ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఐ డిక్లేర్ దాట్ ద డీటెయిల్స్ మెన్షన్డ్ అబోవ్ ఆర్ ట్రూ ఆఫ్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ద ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ బై మీ ఆర్ జెన్యూన్, and if it is found to be false at later stage, I am aware that I am liable for criminal prosecution beside proving. ఇవన్నీ ఉంటాయిరా, ఒకసారి చదువుకొని టిక్ పెట్టండి. ఇక మన చేతిలో ఉంది, వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చినాక మనం ఏం చేయగలుగుతాం? ఏ స్టేజ్లో అయినా నీకు గనక టెన్షన్ పుట్టి ఇబ్బంది పుడితే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇదిగో హెల్ప్ డెస్క్ నెంబర్స్. ఈ నెంబర్లు నీకు దగ్గర పెట్టుకొని కొట్టాలి. అయితే అంత ఈజీగా ఫోన్ ఎత్తర్రో. లాస్ట్ ఇయర్ ఫోన్లు ఎత్తక నా ఇన్స్టిట్యూట్కి వచ్చారు చాలామంది పేరెంట్స్. దెన్ నేను చెప్పాను, ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ గివింగ్ మై టైం. నాకు తెలిసిన అవేర్నెస్ని నేను చాలామంది పిల్లలకు ఉపయోగపడే విధంగా నేను జస్ట్ చూపిస్తాను అంతే. మొత్తం నా మీద డిపెండ్ అయ్యి హెల్ప్ లైన్లకు బదులు రూట్స్ అకాడమీ నెంబర్కి ఫోన్ చేశారు అనుకోరా నాన్న. సో కొంచెం ఇబ్బంది అవుద్ది కదా, దట్స్ ఇట్. హెల్ప్ లైన్ నెంబర్ చూడండి. మోస్ట్లీ నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే పెద్ద హెల్ప్ లైన్కి అవసరం ఉండదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను క్లియర్గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను, లైవ్లోనే చూపిస్తున్నాను కదా. అరే నిజంగా మీకు అర్థమవుతుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. లెట్ మీ సబ్మిట్ నౌ. తీసుకుందా? ఎస్, ఇట్ హ్యాస్ టేకెన్. సబ్మిట్ చేస్తే ఇదిగో సినిమా ఇలా వచ్చిందిరా బాబు. యువర్ క్యాస్ట్ ఈజ్ BCD అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ టు బి పెయిడ్ ఈజ్ 1200. క్లిక్ ఆన్ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ బటన్ టు పే ఆన్లైన్. ఇంతవరకు అర్థమైందా? దెన్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తామంటారా నాన్న? విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్ కాల్డ్ టైమ్ ఆఫ్ స్లాట్ అని వస్తుంది. సరే, ఫస్ట్ ఇక్కడ చూడు ఏం పేమెంట్కి చూడండి. సో పేమెంట్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి? టైమ్ ఆఫ్ స్లాట్ ఇచ్చాడు, ట్రాన్సాక్షన్ బ్రోకెన్, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్. ఓకే, ఇది ఓకే. పే ఆన్లైన్, బిల్ డెస్క్, పే ఫీ ఆన్లైన్ అన్నాడు. విల్ గో విత్ పే ఫీ ఆన్లైన్ బై బిల్ డెస్క్ నుంచి వెళ్దాం. ఓకేనా? కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ రీడ్ చేయాలా? ఏమి ఇచ్చింది ఇన్స్ట్రక్షన్స్? ఇది ఓకే, ఆన్లైన్ పెట్టినాము. ఏం మిస్ అవుతుంది? పే ఫీ ఆన్లైన్. క్లిక్ ఆన్ చెక్ బాక్సా? ఎక్కడుంది అది? ఒక నిమిషం, ఇక్కడ ఒకటి ఉందనుకుంటా. ఇదిగో ఇక్కడ కనపడుతుందా డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్? ఇదిగో ఇది ఇక్కడ ఒక టిక్ బాక్స్ ఉంది, అది క్లిక్ చేయి. ఓకే, ఇప్పుడు వస్తుంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు వస్తుంది చూడు. ఏమేమి ఉన్నాయి? ఓహో, ఇది డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్లు ఉన్నాయా? అమ్మ, ఇది నేను మరి ఇంకా ఆన్లైన్ చూపించకూడదుగా డియర్ స్టూడెంట్స్? ఇది నేను ఆన్లైన్లో చూపించకూడదు కదరా మీకు? నెట్ బ్యాంకింగ్ వెళ్తున్నాను, ఇక్కడ వరకు చూపిస్తానులే. లెట్ మీ గో విత్ యాక్సిస్ బ్యాంక్ ఇచ్చాడా? అన్ని బ్యాంకులు లేవనుకుంటారు. ఓహో, సుక్కలు, అలహాబాద్, HDFC లేదు, యాక్సిస్ లేదు, ఏమున్నారో ఇక్కడ. ఓ మై గాడ్, నా దగ్గర ఉన్న బ్యాంకులు వీళ్ళ దగ్గర లేవురా. సో లెట్ మీ గో విత్ డెబిట్ కార్డ్స్. రైట్, మరి ఓ 2 minutes మీరు స్క్రీన్ ఆఫ్ చేస్తానే. జస్ట్ ఫర్ 1-2 minutes ఐ జస్ట్ స్టాప్ ద స్క్రీన్. బ్లాంక్. లెట్ మీ ఎంటర్ ఇట్ క్విక్లీ. అంటే ఏం లేదురా నాన్న, మీరు మంచోళ్ళే, ఆన్లైన్లో మంచోళ్ళు ఉండరుగా. డీటెయిల్స్ దొరికినాయి అంటే మొత్తం జీరో చేసి పడేస్తుంది సమాజం. చాలా మంచి సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అందరు మంచోళ్ళే, కానీ అంత మంచోళ్ళు కాదురా బాబు. అందులో ఆన్లైన్లో సైబర్ కేటుగాలు అంత మంచోళ్ళు
కాదు, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనం చూసుకొని ప్రొసీడ్ అవ్వడం బెస్ట్ అనమాట. సో ఐఎమ్ ఎంటరింగ్ ద కార్డ్ నెంబర్స్ అన్ని అడిగినవన్నీ నువ్వు ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఎక్స్పైరీ డేట్లా సివివి ఇవన్నీ మీకు తెలిసినాయిగా, మీరు అన్ని కొనుక్కుంటుంటారుగా, అంతేగా. ఆన్లైన్లో మీరు మంచి ఎక్స్పర్ట్స్ కదా, బాగానే కొంటుంటారు కాబట్టి మీకు పెద్ద ఇది ఇష్యూ కాదు. బట్ అయినా సరే నేను ఒక్క నిమిషం హోల్డ్ చేసి చూపిస్తాను. 1200 డిపెండింగ్ ఆన్ ద మన కేటగిరీని బట్టి మనకి పేమెంట్ మారుతూ ఉంటుంది. ఈ జిఎస్టీలో కూడా యాడ్ చేసిండు. సో లెట్ మీ ఎంటర్ ఓటీపీ. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు చూపిస్తున్నాను, లైవ్లో చూడండి అన్న. స్లాట్ బుక్ చేసినాక పేమెంట్ అంతా అయిన తర్వాత మీకు స్క్రీన్ మీద ఇలా వస్తుందని అన్న, జాగ్రత్తగా చూడండి. ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వచ్చింది, కనపడిందా? ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వచ్చింది. ఆర్ యూ ఏబుల్ టు సీ? పైన కనపడుతుందా? ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అంటే పేమెంట్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలో చూడండి. స్లాట్ బుకింగ్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ డేట్ టైమ్ ఈజ్ కంపల్సరీ ఫర్ అటెండింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. ద క్యాండిడేట్ హ్యాడ్ టు అటెండ్ ఎట్ ద సెలెక్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఆన్ ద డేట్ అండ్ ద టైమ్ బుక్డ్ త్రూ స్లాట్ బుకింగ్. దీస్ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏదో 9 o'clock బుక్ చేసి 11కి వెళ్ళావనుకో, నీకు ఎక్కడ పంపించేస్తారు, నీకు జాగ్రత్త. అసలే గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో అందులో మన లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఇవి. నెగ్లిజెన్సు, లేజినెస్ అన్నీ ఉండకూడదు రో. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫాలో అవుతున్నారా మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్? నిజంగా ఫాలో అవుతున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇలా వెళ్ళొచ్చా? ఇలా లైవ్ చేయొచ్చా? లేదా అందరిలాగా డైరెక్ట్గా ఏవో 4 పాయింట్లు చెప్పేసి వెళ్ళిపోనా? ఆర్ యూ ఫాలోయింగ్ డియర్? ఇజ్ ఇట్ ఓకే? నెక్స్ట్ ఏమన్నాడు? క్యాండిడేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ అదర్ దాన్ హెచ్ఎల్సి. హెచ్ఎల్సి అంటే ఏంది? హెల్ప్ లైన్ సెంటర్. నువ్వు ఎక్కడైతే అనుకున్నావు అక్కడికే వెళ్ళి నీ సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేయించుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ 10 minutes బిఫోర్ స్టార్టింగ్ ఆన్ ద ఆప్టెడ్ స్లాట్ టైం. ఆ పాయింట్ అర్థమైందా? 10 నిమిషాలు కాదు, 1 minute లేట్ వెళ్తేనే ఎగ్జామ్ సెంటర్లకి అలౌ చేయట్లా, వీళ్ళు ఇంకా అసలు అలౌ చేయరు. సో జాగ్రత్త. ఇన్ కేస్ యువర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ అండ్ వెబ్సైట్ గెట్ డిస్కనెక్టెడ్ బిఫోర్ పేమెంట్ రిసీట్ జనరేషన్, యువర్ బ్యాంక్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిపోర్ట్ ద పేమెంట్ విత్. ఓకే, అది పేమెంట్ ప్రాసెసింగ్ నుంచి అది బ్యాంక్ చూసుకుంటుంది, పెద్ద ప్రాబ్లం లేదు. సో ప్రొసీడ్ టు ద స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది కదా ఇప్పుడు మనం చేయాల్సింది. ఐఎమ్ గోయింగ్ దేర్. సో ఓపెన్ చేసిన తర్వాత మరలా పెద్ద లిస్ట్ వచ్చింది, జాగ్రత్తగా చూడండి. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు మనము ఆల్రెడీ అంతా రిజిస్టర్ చేసుకొని ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది అది, రైట్? లేదా యూ కెన్ గో విత్ ద స్లాట్ బుకింగ్. ఐదర్ వే ఈజ్ కరెక్ట్. మళ్ళీ అక్కడికే వస్తావు, కానీ ఇక్కడ నువ్వు మళ్ళీ సేమ్ డీటెయిల్స్ ఇవ్వాలిగా. ఇందాక నువ్వు ఏవైతే ప్రొవైడ్ చేసామో అవే డీటెయిల్స్ మళ్ళీ ఇప్పుడు ప్రొవైడ్ చేయాలి. సో లెట్ us ప్రొవైడ్. పాపప్ బ్లాక్ చేశారా? ఎవర్రా? ఎక్కడరానన్నా? ప్రణీత్ ఎక్కడ బ్లాక్ చేశా? స్లాట్ బుకింగ్లోకి వెళ్ళి ఒక ప్రింట్ కొట్టేస్తే పోద్ది. ఎక్కడుంది? ఇక్కడ పెట్టింది చూడండి ఒక పాయింట్. డియర్, ఎనేబుల్ పాపప్ విండో ఇన్ బ్రౌజర్ సెట్టింగ్ టు వ్యూ ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసీట్ ఇఫ్ రిసిప్ట్ ఈజ్ నాట్ విజిబుల్. స్లాట్ బుకింగ్ రిసీట్ ఇది కొట్టండి. డేటా ఫిల్ చేసి ఇది కొట్టేసేయండి, వచ్చేస్తుంది. సో డేటా ఫిల్ చేద్దాం మళ్ళా. మరి ప్రింట్ కావాలిగా మనకి. రైట్ రా, నా స్టూడెంట్సే నాకు మొత్తం చాటింగ్లో నేర్పించేస్తున్నారు. మా రోజులు ఇవన్నీ ఆడున్నాయి రా బాబు, సర్టిఫికేట్లు పట్టుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడేమో రోజులు మారినాయి అన్నీ. 2326C0
2080. ఓకే, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఇవన్నీ జాగ్రత్త దగ్గర పెట్టుకుంటారు, ప్రతిసారి ఇవి బాగా అవసరం అవుతున్నాయి. లేదా ఒకసారి సేవ్ చేయడానికి ఏం లేదేమో ఆప్షను, ఉంటే బెటర్. అయినా ఓ చోట రాసి పెట్టుకోండి బాబు, మనం చాలా స్మార్ట్ కదా, మనం ఈజీగా అన్నీ పోగొట్టుకుంటాం. సో జాగ్రత్త. ఆ ఇమేజ్ ఫస్ట్ చూసుకొని ఎంటర్ చేసుకోండి. ఆ ఇమేజ్లో ఏదో తేడా ఉంది, మనకి అర్థం కాలేదనుకో మొత్తం పోతున్నాయి. మరి చాలామంది విలేజ్ ఇన్వెస్టర్ గురించి నాకు మెసేజ్లు పెడుతున్నారు నాన్న, కొంచెం టైం రా, ఎందుకంటే బాగా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనల్ వర్క్స్లో బిజీగా ఉండి నేను స్టార్ట్ చేయలేకపోయాను. జూలై 8th నుంచి డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది రా నాన్న, ఎందుకంటే చాలా కంటెంట్ రెడీ అవ్వాలి. అది ఏంటంటే మనం కష్టపడేదే రూపాయి కోసం, మనం అటు ఇటు చేసి రూపాయలు పోగొట్టుకోకూడదు కదా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది. సో లెట్ us వెయిట్ సమ్ మోర్ టైం. జూలై 8th నుంచి కంప్లీట్గా మొదలు పెడదామని చూస్తున్నాను. జాగ్రత్తగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ దాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కోర్స్ అల్టిమేట్గా నువ్వు రీచ్ అవ్వాల్సిన స్టేజ్ అది, దట్స్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. సో రీచ్ టు దేర్. ఇప్పుడు ప్రింట్ స్లాట్ బుకింగ్, ఇదే కదా మనకు కావాల్సింది. బుక్ చేద్దాం. అది డైరెక్ట్గా మనకి ఇదిగో ఇలా వచ్చేసింది ఆల్రెడీ. సో పీడిఎఫ్ ఆల్ ఫార్మెట్లో ఉంది, సేవ్ చేసేసుకుందాం. ఎక్కడో ఏదో ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. సో వన్స్ సేవ్ చేసుకుంటే నీకు ఇదిగో ఇలా కనపడుతుంది. అమ్మ, ఇది అల్టిమేట్గా మనకు కావాల్సిందిరా నాన్న. డియర్ స్టూడెంట్స్, హ్యావ్ యూ గాట్ దిస్? మనకి ఎస్ఎంఎస్ రాకపోయినా పెద్ద పోయేది లేదు, ఇది ఉంటే చాలు. మెయిన్ ఆ ప్రింట్ కావాలి కదా మనకి. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ బిహైండ్ గోల్కొండ హోటల్, మాసప్ ట్యాంక్, సో అండ్ సో డేట్. ఈ పీడిఎఫ్ మీరు వాట్సాప్లో పెట్టుకోండి. రైట్ మై డియర్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇది ఒక్కటి ఉంటే చాలు, మనం ఇక కౌన్సిలింగ్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దాని ముందు మీరు ఏం చేయాలి, ఓ చోట సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? నా ఇక్కడ దాకా చెప్పింది అందరికి అర్థమైనట్టేనా? ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది ఉందా? టుమారో విల్ డూ రన్ అన్న. హౌ ఈజ్ మెకానికల్ ఇన్ జేఎన్టీయూ? సార్ ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను రా ప్రణీత్. హౌ ఆర్ యూ? హౌ వాజ్ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ ఎలా ఉన్నారు? అండ్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలన్న. సిఎస్సి స్పెషలైజేషన్ విచ్ ఈస్ బెటర్? ఐ కెన్ సే సిఎస్సి. చెప్పరా ప్రణీత్. రైట్. సో లాస్ట్ 2 minutes క్లోజ్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి అన్న. ఇది గనక మీకు నిజంగా నచ్చితే నేను మళ్ళీ రేపు స్లాట్ బుకింగ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే నేను లైవ్లో చూపించలేను కదా, అక్కడికి వెళ్ళి క్యాంపస్లో అది మీరు చేసుకోవాలి. కానీ బట్ రిమైనింగ్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ రా. మెయిన్లీ పుట్టింగ్ వెబ్ ఆప్షన్స్, పుట్టింగ్ ద థింగ్స్ ఇన్ ద వెబ్ ఆప్షన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి లైవ్. అర్థమవుతుందా? రైట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్ మై డియర్. ఇంకా దీని తర్వాత అసలు మనం కాలేజెస్ ఈ లిస్టు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా టాప్ 10 కాలేజెస్ టీఎస్ఎం సెట్, ఆ లిస్టు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ టాప్ 20 కూడా గుర్తుపెట్టుకోండి లిస్ట్లో. ఇవన్నీ ఒక చోట రాసి పెట్టుకోండి. కావాలని నేను స్క్రీన్ మీకు క్లియర్గా ఇస్తాను, ఒక ప్రింట్ కూడా తీసుకోండి కావాలి అంటే.
దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్. రైట్. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఈ లాంగ్ టర్మ్కి సంబంధించింది కానీ ఏదన్నా చూస్తూ ఉంటే మాత్రం ప్లీజ్ డూ సజెస్ట్. రీసెంట్గా బ్యాచ్ మొదలైంది, జస్ట్ ఫస్ట్ చాప్టర్ నడుస్తుంది. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. లెస్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నాను రా, బికాజ్ మొన్నటి టైము చాలా ఇబ్బంది పడ్డాము. అంటే మీన్స్ ఐపీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని కూడా తీసుకోవడం వల్ల ఏమైందంటే సబ్జెక్ట్ డెప్త్ లేకపోవటం వల్ల వీ సఫర్డ్ ఏ లాట్ టు టీచ్ ఫర్ దెమ్. రైట్. బ్యాచ్ జస్ట్ స్టార్ట్ అయింది. ఎవరైనా విల్లింగ్ ఉంటే మాత్రం ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి, తెలుసురా ప్రణీత, ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ ఎల్టీ అని పంపించండి. ఆల్రెడీ ఒక 20 స్టూడెంట్స్ వరకు అయ్యారు. వీఆర్ టేకింగ్ ఓన్లీ 60 స్టూడెంట్స్. సో వెరీ లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రానన్నా. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఎవరన్నా ఉంటే మాత్రం ప్లీజ్ డూ సజెస్ట్ దిస్. రైట్ రానన్నా. థ్యాంక్ యూ. నెంబర్ సరిగ్గా కనపడట్లేదా? రైట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ ఎల్టీ అని పంపించండి. మా వాళ్ళు మిగతా డీటెయిల్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తారు. రైట్ అమ్మా. రైట్. అండ్ bye bye, take care my dear. Praneeth, what you're asking ra? I'm getting mechanical in VNR, right sir. I'm interested to do mechanical. That's beautiful ra. Mechanical is always అరే ఈసీఈ మెకానికల్ ట్రిపుల్ ఈ ఎవర్గ్రీన్, అది గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ జనరల్గా ఈ రోజుల్లో మోజంతా కంప్యూటర్ సైన్స్ పైన ఉంది కాబట్టి ఫస్ట్ సిఎస్ఈ, తర్వాత ఈసీఈ. ఒక పాయింట్ చెప్తాను, త్వరగా రాసుకోండి. అయితే ఇది ఎనీహౌ నేను వెబ్ ఆప్షన్స్ దగ్గర చెప్తానులే కానీ, బట్ అయినా సరే ప్రేక్షకుల కోరిక మేరకు ఫాలో దిస్ ఆర్డర్: సిఎస్ఈ, ఈసీఈ, సిఎస్ఈ స్పెషలైజేషన్స్ రా, ఇది జనరల్గా ఫాలో అవ్వాల్సింది. ట్రిపుల్ ఈ, మెకానికల్లో టెక్నిక్స్ నేర్చుకున్నాం అనుకోరా, రోబోకి సంబంధించినవి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినవి, వీటి మీద నువ్వు ఫోకస్ పెడితే మంచి లైఫ్ వస్తుంది రో. సో లుక్ ఎట్ దట్ థింగ్ అండ్ డోంట్ నెగ్లెక్ట్ దిస్. నెక్స్ట్ ఈ ఐటీ రిలేటెడ్ ఒకవేళ మధ్యలో నీకు ఏదన్నా యాడ్ చేసుకోవాలంటే సిఎస్సి స్పెషల్లో యూ కెన్ యాడ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మెకానికల్, దెన్ మెకానికల్ తర్వాత ఈ అండ్ ఐఈ అంటారు, ఇన్స్ట్రుమెంటేషన్ అంటారు, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అంటారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. రైట్ అమ్మా. దెన్ నెక్స్ట్ యూ గో టు సివిల్, ఇలా ఉంటాయి ఇంకా కెమికల్ ఇంజనీరింగ్. ఏ అరే ఒక్కటే చెప్తాను రా, నేను ఆల్వేస్ యూస్ టు సే వన్ బ్యూటిఫుల్ థింగ్. సుందర్ పిచాయ్ని గుర్తుపెట్టుకోండి. అతను చదివింది మెటలర్జీ. అతను రన్ చేస్తుంది ద వరల్డ్ బెస్ట్ థింగ్ కాల్డ్, కంప్యూటర్ ప్రపంచంలోనే బెస్ట్ అయిన గూగుల్ని రన్ చేస్తున్నాడు. గూగుల్కి హెడ్. కాబట్టి కొంచెం బుర్ర దగ్గర పెట్టుకుంటే బ్రాంచ్ ఈజ్ ఓకే, కానీ దానిలో నువ్వు సాధించే స్కిల్ మ్యాటర్స్ ఎ లాట్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. సో డియర్, I hope you are enjoying, because this is such a great time to enjoy. You won't get this much holidays in future. Wherever you are, whatever you do, in future you won't get these many holidays, 3 months. Don't kill it, man. Make it a productive, planned and a momentous and memorable days గా మార్చుకోండి. పెట్రోల్ లెక్క వాటిని వేస్ట్ చేసుకుంటే లైఫ్లో ఇంత వాల్యుబుల్ టైం మరలా మీకు దొరకదురా నాన్న. ఓకేనా? So thank you dear, and we'll meet soon.